ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మా ఇంట్లో ఇన్ని విగ్రహాలు పెడతానికి కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకు ఇన్ని ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. అయితే ఇదివరకు మా ఇంట్లో కూడా అందరిలలో ఉండేటట్లుగా కొన్ని పటాలు అన్ని దేవతల యొక్క పటాలు ఉండేవి. అన్ని రకాల దేవతల యొక్క విగ్రహాలు కూడా ఉండేవేనండి. అవి కూడా లోహం ఏమిటంటే ప్లాస్టర్ ప్యారిస్ అలాంటి మెటల్తో చేసినవి. అవే నిత్య ఆరాధనలో ఉండేవి. కానీ నేను కొంచెం వచ్చిన తర్వాత స్వామివారిని మూల దైవంగా ఎంచుకుని, మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారిని మూల దైవంగా నేను ఎంచుకుని, ఆ రోజు నుండి కూడా మూల దైవంగా వెంకటేశ్వర స్వామివారిని ఆరాధిస్తున్నాను. ఎప్పటికీ ఈ నేను ఆఖరి శ్వాస వరకు కూడా అంటారు చూడండి, అలా ఆఖరి శ్వాస వరకు కూడా నేను ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాలను వదలను. వెంకటేశ్వర స్వామిని మాత్రమే పూజించగలుగుతాను. అయినా ఈ మిగతా వాళ్ళకి చేయనని కాదు, వెంకటేశ్వర స్వామి వారిని మూల దైవంగా భావించి మేము పూజ చేసుకుంటూ ఉంటాను. అలాగే విష్ణుమూర్తిని పూజించేటప్పుడు అమ్మవారిని కూడా పూజించాలి కాబట్టి పద్మావతి అమ్మవారు, విష్ణుమూర్తి, నారాయణుడు అలాగే లక్ష్మీదేవితో కలిపి స్వామివారిని పూజించడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే విష్ణుమూర్తి పూజ జరుగుతుందో అక్కడ కూడా శివ పూజ చేసినట్లయితే మనకు శివకేశవులకి భేదం లేదన్నట్టు చెప్తేనే మనం ఆ ఇద్దరికి కూడా పూజ చేసినట్లయితే మంచి జరుగుతుందని ఒకరు చెప్పగా, స్వామివారితో పాటు శివలింగాన్ని అయితే తయారు చేసుకున్నాం. మల్లేశ్వర స్వామివారిని అయితే తయారు చేసుకున్నాం, మీ అందరికీ కూడా తెలుసు. అయితే శివుణ్ణి ఒక్కడనే పూజించకూడదు కాబట్టి, శివుడితో పాటు శక్తి కూడా ఉండాలి కాబట్టి దుర్గా అమ్మవారిని అయితే తీసుకోవటం జరిగింది. అప్పుడు శివపార్వతులు, లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా పూజించుకునే లాగా పెట్టుకోవటం జరిగింది. ఆ తర్వాత ప్రథమ పూజ్యుడు, మన ఆది పూజ్యుడు వినాయకుడిని కంపల్సరీ ఏ పూజ మొదలుపెట్టినా ముందు ఉంటారు కాబట్టి ఆయన్ని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే నా చిన్నప్పటి నుండి కూడా ఉన్న దైవం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని కూడా నేను నిత్య ఆరాధనలో ఉంచుతాను. అలాగే వీటన్నిటికీ అనుకోకుండా వచ్చిన విగ్రహాలు ఏవయ్యా ఉన్నాయా అంటే 5 స్నపనమూర్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుకోకుండా మూర్తులు వచ్చారు. ఇప్పుడు నేను నిత్యము పూజలో ఉండేవి ఈ ఎదురుగా మీకు కనపడుతుంది చూసారా, ఇవన్నీ మాత్రమే నేను నిత్య పూజలో అయితే యూజ్ చేస్తూ ఉంటాను. నిత్య ఆరాధన కూడా ఈ విగ్రహాలకి నిత్య ఆరాధన అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని ఇంకా మూర్తులు ఉన్నాయి కదండి, అవి ఎందుకు ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ మూర్తులు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవి అనుకుని రాలేదండి, నేను కావాలని తీసుకోలేదు. ఆ రోజు ఏదో ఒక సడన్ డిసిషన్ అనే చెప్పుకోవచ్చు, అలా వచ్చిన మూర్తులండి వీరు. అలాగే వీరికి కూడా నేను స్నపనం, ఎప్పుడైనా సరే శ్రవణ నక్షత్రం అలాంటి సమయాలు వచ్చినప్పుడు స్నపనం కోసమని తర్వాత స్వామివారు వచ్చిన తర్వాత అనుకుని స్నపనమూర్తిగా వేంచేపు చేసుకుని అలా ఆరాధిస్తున్నాను. ఇప్పుడు కూడా నేను ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామివారు పూజ మీ అందరికీ కూడా తెలుసు కదండి. అంటే చాలామంది కూడా డౌట్ రావచ్చు, చాలా విగ్రహాలు పెట్టారు, ఎన్ని అందరినీ పూజిస్తారా అని. కాదండి, ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి. నిత్య ఆరాధన కూడా స్వామివారికే జరుగుతుంది. శివలింగానికి అభిషేకము, అలాగే నారాయణుడికి అభిషేకము, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామాలతో అర్చన జరుగుతుంది, మీ అందరికీ కూడా తెలుసు. అలానే నిత్యం చేసుకుంటాను. అలాగే ఈ మూర్తులు ఎందుకు తీసుకున్నాను అంటే కనుక, ఈ మూర్తులు వచ్చే కన్నా ముందే ఇవి తీసుకున్నాను. ఈ దారు విగ్రహాలండి, అంటే చెక్కవి. ఇవి ఉత్సవమూర్తులుగా నేనైతే ఆరాధిస్తూ ఉంటాను. ఉత్సవమూర్తులు అంటే స్వామివారి మూలమూర్తికి ఇప్పుడు కూడా మనం బయటకు వచ్చి అంటే ఆయన తీసుకొచ్చి ఉయ్యాల సేవలు అలాంటివి చేయలేం కాబట్టి, వారి కోసమని, ఆ సేవల కోసమని ఈ విగ్రహాలు అయితే ఎంచుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా ఊంజల్ సేవ కానీ, కళ్యాణోత్సవాలు కానీ, అలాగే అంటే బయట జరిగే ఏ కార్యక్రమానికైనా స్వామివార్లు వేంచేస్తానికి ఈ ఉత్సవమూర్తులుగా ఇన్ని యూజ్ చేస్తున్నాను. అలాగే తిరుమలలో ఎలా అయితే పంచబేరాలు అయితే ఉంటాయో, ఇక్కడ మనకు కూడా పంచబేరాలు లేవు కానీ 4 బేరాలు అయితే ఉన్నాయి. ఒకళ్ళు స్వామివారు స్వయక్తం, అంటే స్వామివారు సిమెంట్ రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి, తర్వాత భోగ శ్రీనివాస స్వామి, స్నపనమూర్తులు,
ఆ తర్వాత ఈయన ఉత్సవమూర్తులు. ఈ నలుగురు మూర్తులకు ఆరాధన అయితే చేసుకుంటాను నిత్యము. అలాగే స్వామివారు ఉంటే అమ్మవారు కూడా ఉండాలి కాబట్టి పద్మావతి అమ్మవారి మూర్తిని అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు వినాయక స్వామి వారు ఎలా అయితే ఉన్నారో విష్ణుమూర్తుల్లో విశ్వసేనుల వారు కూడా అంత ముఖ్యులు. అందుకని విశ్వసేనుల వారి విగ్రహము. అలాగే గోదా అమ్మవారు మీ అందరికీ కూడా తెలుసు ఆమె దొరికారని. ఆ అమ్మవారిని కూడా ఆరాధిస్తూ అలాగే ఆమెకి తోడుగా కృష్ణుడి వారిని తీసుకొచ్చాను, రాధాకృష్ణులు. అలాగే తిరుమలలో కూడా ఈ మూర్తులు ఉంటాయి, మీ అందరూ చూసే ఉంటారు. రాముల వారి పరిమారం, అలాగే గోదాకృష్ణులు కూడా అక్కడ ఉంటారు. అదే విధంగా అయితే వేంచేపు చేసుకోవడం జరిగిందండి. ఇవండి మా ఇంట్లో అసలు ఇన్ని విగ్రహాలు పెడతానికి కారణం ఏంటంటే వాటి తగ్గట్లుగా ఉత్సవమూర్తులు. కానీ నిత్య పూజలో మాత్రం వెంకటేశ్వర స్వామివారు మూలమూర్తిగా ప్రతినిత్యం ఆరాధించే దైవం వెంకటేశ్వర స్వామివారు మాత్రమే. అలాగే ఉపా దేవతలుగా శివుడు, పార్వతి, అలాగే వినాయకుడు, ఆంజనేయ స్వామివారు, స్నపనమూర్తులను వీరందరిని కూడా నిత్య పూజలో యూజ్ చేస్తూ ఉంటానండి. మిగతావన్నీ కూడా అప్పుడు ఆ యొక్క ఉత్సవాలప్పుడు స్వామివారిని వాటిలోకి ఆవాహన చేసి ఆ రోజు ఉత్సవం కోసం మాత్రమే ఉత్సవమూర్తులను అయితే యూజ్ చేయడం జరుగుతుందండి. మీకు అందరికీ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. అందుకని ఇన్ని విగ్రహాలు అయితే మా ఇంట్లో ఉంటాయి. కానీ నిత్యం పూజ చేసేది మాత్రం వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమేనండి. మరొకసారి చెప్తున్నాను. ఈ విధంగా ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.